హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో కొలువ పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నది ప్రక్షాళన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన మూసీ ప్రక్షాళనపై ఎన్ని కుట్రలు చేసినా ఆపేది లేదని తేల్చి చెప్పారు. కొత్తగా నియమితులవుతున్న ఇంజనీర్లు తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మీ చేతుల మీదుగా రీజనల్ రింగ్ రోడ్, ఫార్మసిటీ, ఫ్యూచర్ సిటీ నిమిత్తం కాబోతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణలో 100 ఏళ్లు నిలిచిపోయే ప్రాజెక్టులలో నిలిచిపోయే గొప్ప పేరు సంపాదించుకోవాలని సూచించారు. ఇది మీకు కేవలం ఉద్యోగం కాదని ఉద్వేగమని అన్నారు. నిర్మించి 55 కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం. లండన్ లో హడ్సన్ రివర్ ఉంటుంది, అదే లండన్ లో థేమ్ రివర్ ఉంటుంది, అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది, అదేవిధంగా గుజరాత్ లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటుంది. హైదరాబాద్ నగరానికి న్యాచురల్ గా ఉన్న మూసీ రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, కృష్ణ, గోదావరి, యమున, గంగా, సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం. అవునా? మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణానో, కావేరో, గోదావరో, సరస్వతో, గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం. ఏ తండ్రి అయినా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా? ఇన్ని నదుల పేర్లు, పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకోలే? ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి, మూసి మురిగిపోయింది కాబట్టి, మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషము, ఆ కంపు, ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను. సార్, రాజకీయాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో 3 దిశలు ఉంటాయని. 3 దశలు ఏంటి అంటే, చేరినప్పుడేమో గరం ఉంటారంట, కొంత దూరం పోయినాక నరం అవుతారంట, చివరికి వచ్చేవరకల్లా బేసరం అవుతారంట. దయచేసి చేరినప్పుడు ఏ గరంతో ఉన్నారో మీరు ఉద్యోగ పదవీ విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి, తెలంగాణను నిర్మించండి. ఏ సూక్తి అయితే ఉన్నదో మొదట్లో గరం, తర్వాత నరం, మూడోసారికి వచ్చేవరకల్లా బేసరం అనే ఏదైతే ఉందో నానుడి, ఈ నానుడి నాకు మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వర్తించకుండా ఉండాలి. మనం ప్రజలు అత్యంత విశ్వాసంతో మనకు అవకాశం ఇచ్చింది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ నేను ముఖ్యంగా 1-2 విషయాలు గుర్తు చేయదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. గతంలో ఎన్నికలు జరిగినాయి. 2019 ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్లో ఇచ్చిండ్రు. వినోద్ కుమార్ గారిని ఓడించారు, కల్వకుంట్ల కవిత గారిని ఓడించారు. 6 నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలన్న ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చింది. కానీ 2017లో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ని ఎందుకు నియామకం చేయలేదు? నువ్వు 7 లక్షల కోట్లు అప్పు చేసినావు, వాళ్ళ కోసం ఇంకో 10,000 కోట్లు ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం. మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి. ఏందుంది అందులో? 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, 2 కోట్లు 3 కోట్లు ఎకరం ఉంది. అలా 2-3 వేల కోట్లు నువ్వు పండుకునే కానే ఉంది కదా కేసీఆర్. నీ పార్టీ ఆఫీస్ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. నువ్వు పార్టీ పెట్టినాడు 15 రూపాయలు లేవు నీ దగ్గర. 1500 కోట్లు నీ ఖాతాలకు పైసలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? ఈ పేదోళ్ళ త్యాగం కాదా? వాళ్ళు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైతే ఒక 10,000 కోట్లు ఖర్చు అయినా వాళ్ళని ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి, గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్, ఒక పాఠశాల, ఒక ఐటీఐ, ఒక జూనియర్ కాలేజు, అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం. సలహా ఇవ్వండి. చదువుకోలేదా? అమెరికాలో పోయి చదువు వచ్చిన అంటాడు సన్నాసి. ఆ పిల్లలు